మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చుకున్నాం. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చుకున్నాం. రైతును రాజును చేస్తానని రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశాం. ఆనాటి దొర ఒరేస్తే ఉరే అని చెప్తే ఒరేసిన రైతన్నకి సన్న వడ్లకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు అదనంగా బోనస్ ఇచ్చినాం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరానికి 12,000 రూపాయలు ఇచ్చినాం. అంతేకాదు పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని కోరికుంది. 10 సంవత్సరాలలో ఆ దొర పేదవాడి కలని కలనానే ఉంచాడు. మీ దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే మొదటి విడత 4.5 లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. మన పాలేరు నియోజకవర్గానికి కూడా 3,500 ఇల్లు ఇచ్చా. మన ఎదుల్లాపురం మున్సిపాలిటీలో 587 ఇల్లు మొదటి విడత ఇచ్చా. నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిని. ఈ ఒక్కసారి ఇవ్వటమే కాదు, రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తా, మళ్ళీ ఇస్తా. ఇచ్చింది కాక ఇంకా 3 సార్లు అర్హులైన ప్రతి పేదవాడికి ఆ ఇళ్ల శాఖ మంత్రిగా నేనే చెప్తున్నా, అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే. అంతేకాదు ఇప్పుడే స్థానిక నాయకులు చెప్తున్నారు, నా ఆడబిడ్డ అక్కడి నుంచి అడుగుతుంది, అన్నా ఎప్పుడో గుడిసెలేసుకుని ఉన్నాం, ఆ గుడిసెలేసుకున్న దానికి పట్టా ఇవ్వలేదు అని ఒక ఆడబిడ్డ అడుగుతుంది. ఎప్పటి నుంచే ఉంటున్నాం, నువ్వు ఇల్లు ఇవ్వాలంటే నాకు ఇళ్ల స్థలం కావాలి కదన్నా అని ఇంకొక ఆడబిడ్డ అడుగుతుంది. ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని కూడా నేనే, రెవెన్యూ శాఖ మంత్రిని. ఈ ఎన్నికలైన తర్వాత అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే నిరుపేదలున్నారో వారికి ఇళ్ల